దగ్గర మనం ఉంటే మనం బహుగా దీవించబడతాం, బహుగా ఆశ్రయించబడతాం, మరి ఆనందంలో ఉంటాం. అందుకే కీర్తనకారుడు 105వ కీర్తన 1 నుండి 6 వచనాలు నేను చెబుతాను, లేకుంటే 12వ వచనం దాకా నేను చెబుతాను. జాగ్రత్తగా వినండి. 12, 13 దాకా నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటలను 1000 తరములకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగాను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశుల ఉండగాను కోలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబుకు కట్టడగాను, ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. మరి నేను చదివినటువంటి ఈ 12 వచనాల్లో ఒకే పదం 3 సార్లు ఉంటుంది, లేక 4 సార్లు ఉంటుంది. అదేమో తెలుసా? హలో, ఇక్కడ చూడండి, అందరూ చూడండి. మీ బైబిల్ మూసేయండి, అందరూ అన్ని చూడండి. బైబిల్ మూసేయండి. 4వ వచనంలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. నాతో చెప్పండి ఈ మాట. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. వెదుకుడి ఏం చెప్పండి? వెదకాలి. ఏం చేయాలి? వెదకాలి. కొందరు జ్ఞానాన్ని వెతుకుతారు, కొందరు ఐశ్వర్యాన్ని వెతుకుతారు, కొందరు బలాన్ని వెతుకుతారు, కొందరు వేరువేరు విషయాల్ని లోకంలో వెతుకుతూ ఉన్నారు. సైంటిస్టులు రోజు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటారు. ఏదో ఒకటి వెతుకుతుంటారు. ఏదో ఒకటి కనుగొనాలి, ఏదో చేయాలని. అయితే బైబిల్లో కీర్తనాకారుడు దావీదు మహారాజు అంటున్న మాట తెలుసా? నెంబర్ 1, యెహోవాను వెదకాలి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి పడుకునే ముందు, ఒకవేళ నిద్రలో హెచ్చరిక అయితే కూడా దేవునిని వెదకాలి. రెండవది దేవుని బలం. ఏం బలం? మనం చూస్తాం కదా, టీవీలో చాలా వస్తాయి యాడ్స్. బూస్ట్ తాగితే బలం వస్తుంది, బోర్న్విటా తింటే బలం వస్తుంది, చికెన్ తింటే బలం వస్తుంది, గుడ్డు తింటే బలం వస్తుంది. అన్నీ తిన్నాక తెలియదు, అన్నీ పోతాయి. 8 గంటల అయిన తర్వాత అన్నీ పోతాయి, కొన్ని గంటల తర్వాతే పోయిస్తాయి. అయితే బలం అది మనం అనుకున్నట్టు కేవలం శరీర సంబంధంగానే కానీ అది ఆత్మ సంబంధమైన బలం కాదు. ఈరోజు చాలామంది శరీర సంబంధమైన బలం కొరకు ఎదురు చూస్తారు. అమ్మ చాలా సన్నగా ఉన్నావమ్మా, కొంత బాగా తిను, ఒక 5 జొన్న రొట్టెలు తిను, 2 రాగి ముద్దలు తిను, ఇంత బిర్యానీ తిను. ఏమి అన్నీ తినేదే, తెలియదు తిన్నాక రోగాలు వస్తాయని. ఇప్పుడు నువ్వేమన్నా తిను, దాని వెనక ఉంటుంది ఏమిటిది? షుగర్ అని చెప్పండి. షుగర్ ఎక్కువైతే నోరు ఒగరైతే తర్వాత పొగరైతే తర్వాత పోయేది నరకానికో పొరలోకి నాకు తెలియదు, కానీ మొత్తానికి పోయేదే. అంటే తినేవన్నీ మనుషుల్ని ఒకరోజు ఖచ్చితంగా పంపిస్తాయి. ఆ పంపించేది ఎక్కడికో నువ్వే తీర్మానం చేసుకుని ఎక్కడికి పోతావు అనేది. అయితే పోయే ముందంట ఈ 3 విషయాలు చెప్తున్నాడు దావీదు. దేవుణ్ణి వెతకాలి. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 ఒక మాట అంటాడు. యేసుప్రభువారు చెప్తారు శిష్యులకి, మొదట నా నీతిని
నా రాజ్యమును వెదుకుడి వెదుకుడి. ఇప్పుడు మనం పాట ఆరాధనలో మరి మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ ఈ లోకమంతనే వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా. చూడండి, తెలుసు మనకి ఈ లోకంలో ఎక్కడ వెతికిన ఆనందం దొరకదంటే దొరకదు. తాగుబోతులోడు బ్రాంతి షాపులో ఒక 3 గంటల సేపు లేకుండా అర్ధగంట సేపు వెతుక్కుంటాడు. తాగేవరకే, నిషా ఎక్కేవరకే. నిషా దిగినాక అయిపోయా. పెళ్ళప్పుడు పెళ్ళి సంతోషం, బాబా ఇంకా పెళ్ళైన 6 నెలలకి తీసుకో ఇంకా సంతోషము. పెళ్ళికి వచ్చే వాళ్ళకి సంతోషం ఉంటుందేమో, కానీ పెళ్ళి చేసే వాళ్ళకి చేసుకునే సంతోషం ఉంటుంది, కానీ చేసేవాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళకు ఉంటుంది సచ్చే వరకు. అప్పు తీర్చల్లా, లేకుంటే వాళ్ళు ఫోన్లు చేస్తే ఆ ఫోన్లకి జవాబులు చెప్పేది వాళ్ళకున్నంత కష్టం ఇంకెవరికి ఉండదు. పెళ్లి చేసుకున్న వాళ్ళు అంటారో, పెళ్లికి వచ్చి అత్యంతలు వేసి బోతిని పోయిన అంటారో, కానీ ఈ పెళ్లి చేసిన ఉంటారు అమ్మ నాయనలు, వీళ్ళకి కూర్చుంటే లేస్తే. అందుకే అంటాడు బైబిల్లో, అది కూడా మంచివారిని వెతుక్కోవాలంట. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్న వారిని వెతుక్కోవాలంట. గుణవతి అయిన భార్య దొరుకుతాడు అర్థమేమి, వెతికేటప్పుడు కరెక్ట్ వెతుక్కోవాలంట. గుణవతి అయిన భార్య దొరకడం అర్థం తెలుసా? వెతకాలి. భర్తను కూడా సరిగ్గా వెతుక్కోవాలి. సరైన భార్య, సరైన భర్త. అలాగే పిల్లల్ని కూడా యెహోవాయందు భయభక్తులు కలిగిన పిల్లలు ఆశీర్వదించబడతారంట. ఈ వచనం మీరు బాగా చేసుకోండి. యెహోవాను వెతుకుడి, యెహోవా బలమును వెతుకుడి, యెహోవా సన్నిధిని. ఇవి 3 చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితాల్లో. ఇశ్రాయేలులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, అందుకే అబ్రహామును చూడండి, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవునికి ఒక స్థలాన్ని వెతికేవాడు. అక్కడ ఒక దేవునికి బలిపీఠం కట్టేవాడు. ఆ బలిపీఠం మీద దేవుడు రావాలని ఆయన ఒక బలి పశువుని సమర్పించి దేవుని ప్రసన్నతను ఆయన ఎదురు చూస్తూ ఉండేవాడు. బైబిల్ ఉంటుంది, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రాముఖ్యమైనటువంటి పని ఆయన చేసింది ఏమంటే దేవునికి ఒక బలిపీఠం కట్టేవాడు. అంటే అర్థం తెలుసా? దేవుణ్ణి వెతికేవాడు. దేవుడు నా ఇంట ఉన్నాడా లేదా, దేవుడు మా గుంపులో ఉన్నాడా లేదా, దేవుడు నా ఇంట్లో ఉన్నాడా లేదా అని వెతుక్కునేవాడు. రెండవది దేవుని బలం. అబ్రహాము మనుషుల బలం మీద ఆధారపడలేదు. అబ్రహాం తన సొంత బలం మీద ఆధారపడలేదు. అబ్రహాము తన సొంత బలం మీద ఆధారపడి చేసిన తప్పుకి ఈ రోజుకి యావత్ ప్రపంచం శిక్ష అనుభవిస్తుంది. అదేం తెలుసా? హాగార్ని పెళ్లి చేసుకోవడం, ఇష్మాయేల్ని పుట్టించడం. ఇష్మాయేలే పుట్టి ఉండకపోతే, హాగారుతో అతను సంసారం చేసి ఉండకపోతే ఈరోజు భూమి మీద ఇన్ని గొడవలు జరిగేవే కాదు. తన సొంత బలం మీద ఆధారపడ్డాడు, తన సొంత బలాన్ని చూసుకున్నాడు. అవ్వ అంటది సార్ అంటది కదా, నువ్వేం చేసినా నాకు తెలియదు, ఒక కొడుకు పుట్టాలి అంతే, తీసుకో నా పని ఏమని కన్నాడు. సొంత బలం చూసుకున్నాడు. పిల్లోడు పుట్టాడు. పిల్లోడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 2025 సంవత్సరం వరకు, అంటే 4,000 సంవత్సరాలైనా రోజు సమస్య. ఇశ్రాయేలులకి ఇష్మాయేలులకి గొడవ. తన సొంత బలం, సొంత జ్ఞానం, సొంత ఆలోచన. తర్వాత ఏమైపోయింది? దేవుని సన్నిధి తక్కువైపోయింది. దాన్ని గుర్తెరిగిన అబ్రహాం మరలా దేవుని వెతుక్కున్నాడు, దేవుని పట్టుకున్నాడు, దేవుని ద్వారా దీవించబడ్డాడు. దేవుడు చెప్పాడు, అబ్రహాము నేను అందుకే చూడండి ఈ 8వ వచనం చూడు ఒకసారి, ఏమంటాడు తెలుసారా? తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధన. దేవుడు నిబంధన చేసినాడు. తర్వాత ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును. తర్వాత 12వ వచనంలో లాస్ట్లో ఉంటుంది, ఆ మాట యాకోబుకు కట్టడా అంటే రాసి నియమించి ఉన్నాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో ప్రమాణం చేశాడు,
ఆ ప్రమాణం మనలో యేసు క్రీస్తు ద్వారా నెరవేరుస్తున్నాడు. దేవుడు నెరవేర్చాడు, దేవుడు బహుగా దీవించాడు. దేవుణ్ణి వెతకడం ఇశ్రాయేలు మర్చిపోయారు. అందుకే చూడండి తర్వాత ఏమిటి తెలుసా, ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచినాడు. వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు వారిని బహుగా దీవించి వారిని కాచి కాపాడి నడిపించి గొప్ప చేశాడంట. ఇశ్రాయేలీయులంట భూమి మీద దేవుని కృప ద్వారా, దేవుని బలము ద్వారా, దేవుని సన్నిధి ద్వారా ఆశ్రయించబడ్డారంట. వారు ఆశ్రయించబడినప్పుడంట ఐగుప్తు రాజుకి కోపం వచ్చిందంట. చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనం, బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను కష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశముల నుండి వెళ్ళిపోదురేమో అనెను. అయితే ఇప్పుడు నేను ఒక మాట చెప్పునా, ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రస్తుత కాల ఏమంటారు పరిస్థితులు, మీరు ఒకసారి ఆలోచించండి. ఇదే జరుగుతుంది ఇప్పుడు. మిషనరీలు చేసిన దానిని ఎరుగని ప్రధానులు, మిషనరీలు చేసినటువంటి ఆ గొప్ప పనులను తెలియనటువంటి మంత్రులు, వాళ్ళు ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఈ క్రైస్తవులు భారతదేశంలో ఎక్కువైపోతున్నారు, ఈ క్రైస్తవులు బలిష్ఠులు అయిపోతున్నారు, ఈ క్రైస్తవులు ఎక్కడ చూసినా భారతదేశం అంతా నిండిపోతున్నారు, ఎట్లయినా చేసి వారిని లేకుండా చేయాలి. ఇది కొత్త ప్లాన్ కాదు, అప్పుడు ప్లానే. సాతాను ప్లాన్ ఇప్పుడు కాదు, ఇది వీని ప్లాన్ ఎప్పుడో. ఇంకా దేవుడైన యెహోవా ఆదాము అవ్వల్ని చేసినప్పుడే వాడు ప్లాన్ చేశాడు. ఓహో, ఈ మనిషి కనుక విస్తరిస్తే నాకు వచ్చే తిప్పులు అనుకుని వాడు అప్పుడే ఆదాము అవ్వకే రంకు పెట్టినాడు. రంకులోడు. చాలామంది ఆడవాళ్ళు రంకులాడి అని, రంకులాడి కాదు, రంకులోడు. ఆ రంకులోడు నుంచి వచ్చింది ఈ రంకులాడి. ఎట్లా తెలుసా, ఈ రంకులోడు సైతానుగాడు ఈ అవ్వకు అన్ని రంకులు చెప్పిస్తే ఈ అవ్వ రంకులు నేర్చుకొని ఈ రంకులాడి తన జీవితాన్ని పాడు చేసుకుందంట. రంకులోనితో ఈ రంకులాడి సవాసం చేసింది. భర్తతో ఉండకుండా వాడితో పోయి వాడు చెప్పిన మాటలన్నీ విని అట్లా ఇట్లా, అవునా ఈ పండు తింటే మేము సచ్చేలేదా, ఈ పండు తింటే మాకు బుద్ధి వస్తుందా, ఈ పండు తింటే మేము దేవుడి కన్నా పెద్దోళ్ళు అయిపోతామా, తిని ఊరుకుంది. అవ్వ ఏం చేసింది, నేను సస్తాను, నా మొగుడిని కూడా పిలుచుకొని పోతాను. ఏ మొగుడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఏమవ్వా నా ఎముకలో ఎముక నువ్వు, నేను పాట పాడలేదా నేను చూసి, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం, నా ముద్ద నువ్వే అని ఏమి చెప్పు, నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తుంటే ఈ పండు రవ్వత తిను. మరి వాడు అడగలే ఏమవ్వా నువ్వు తిన్నావా అని, అడగలే ఈ పండు ఆ పండా అని. ఏం చేశాడు పండుని, భార్య ప్రేమతో తినేసినాడు. తినిన తోడిని ఇప్పుడు ఏమైంది, మీరు బైబిల్ బాగా అర్థం చేసుకోండి. అవ్వ తిన్నప్పుడు అవ్వ కండ్లు తెరవబడలేదు. అవ్వ తిన్నప్పుడు అవ్వ కండ్లు తెరవబడలేదు. అవ్వకు తెలియదు నాకు బట్టలు లేవు, నేను ఏమంటారు దిగంబరిగా ఉన్నానని. ఎప్పుడైతే ఆదాము తిన్నాడో బైబిల్ రాయబడింది, వారి కండ్లు తెరవబడెను, వారు దిగంబరులై ఉన్నారని వారికి సిగ్గు వచ్చెను. సిగ్గులేని జనానికి ఇప్పుడు సిగ్గు వచ్చింది. దేవుని జ్ఞానాన్ని పోగొట్టుకున్నారు, లోక జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అందుకే అన్నాడు ఇక్కడ దావీదు కీర్తనలో, యెహోవాను వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి.
ఇప్పుడు దేవుని సన్నిధిలో ఇజ్రాయేల్ ఏమైపోతారంట? గొప్పవారైపోయారు, ఆశ్రయించబడ్డారు, దీవించబడ్డారు. అయితే బైబిల్లో ఒక మాట అర్థం చేసుకోండి, యోసేపును ఎరుగని రాజు. చెప్పండి అది మాట, యోసేపును ఎరుగని రాజు. ఈరోజు అది జరుగుతుండేది. మిషనరీస్ వచ్చినప్పటి నుండి మన భారతదేశంలో చాలా మార్పులు వచ్చాయి. మిషనరీస్ కనుక రాకుండా పోయింటే, భారతదేశానికి సువార్త రాకుండా పోయింటే, భారతదేశానికి మిషనరీస్ కంటే ముందు తోమ రాకుండా ఉండింటే ఈరోజు భారతదేశం సంతోషంగా ఉండేది కాదు, ఆనందంగా ఉండేది కాదు, నెమ్మలంగా ఉండేది కాదు. ఆ ఐగుప్తు సంతోషంగా ఉంది అంటే కేవలం యోసేపును బట్టి. యోసేపు లేకుంటే బైబిల్లో రాయబడింది వాళ్ళకి 14 సంవత్సరాల కరువు వచ్చిందంట. ప్రపంచమంతా భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో యోసేపు జ్ఞానమును బట్టి వారు అధికమైన దిగుబడి తీసుకొచ్చి మంచిగా ఫలించారు, అభివృద్ధి చెందారు. ప్రపంచంలో చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలకు వారు ఆహారం నమ్ముకున్నారు. వాళ్ళ ఏమంటారు, ధనాగారం నిండిపోయిందంట. అది తెలియని రాజు వచ్చాడు. యూదులు కష్టపడ్డది, యూదులు ఆ దేశానికి చేసిన సహాయాన్ని మర్చిపోయాడు. వాడు మర్చిపోవడమే కాదు, వాడికి తెలియదు. వాడికి ఇప్పుడు వాడు ఏమన్నా తెలుసా, ఇదిగో మనం ఎట్లయినా చేసి ఈ యూదుల్ని అడ్డుకోవాలి, ఈ యూదుల్ని చంపేయాలి, లేక ఈ యూదుల్ని మనము తరిమేయాలి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దేవుని సన్నిధిని, దేవుని బలమును, దేవుని యొక్క ప్రసన్నతను ఎరుగని ప్రధానులు, లేక అధ్యక్షులు, లేక మంత్రులు, లేక ముఖ్యమంత్రులు మనలను ఎలాగైనా చేసి భారతదేశంలో నుండి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారంట. అయితే వాడి ప్రయత్నం సఫలం కాదు. ఎందుకు తెలుసా, మన దేవుడు గొప్ప దేవుడు, మనతో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అది కానీ ఇక్కడ ఈ 105వ కీర్తన ఒకసారి చూడండి మరోసారి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగాను. అంటే మనం కొద్దిమందే. చాలాసార్లు ఎట్లా కదా సార్, భారతదేశంలో క్రైస్తవులు ఎంతమంది ఉంటారు సార్? మైనారిటీ సార్, చాలా తక్కువ సార్. మా సంఘనకల్లో మా దేవుడు నమ్ముకున్న వాళ్ళంతా కలిస్తే ఒక 50 మంది ఉంటామేమో సార్. మా కొలగల్లో ఒక 20 మంది ఉంటామేమో సార్. మా హుసేన్ నగర్లో ఒక 3 ఉంటామేమో సార్. మా రూపనగుడిలో ఒక 20 మంది ఉంటామేమో సార్. మీరు 20 మందికి ఇట్లా అన్నారే, బైబిల్ రాయబడుతుంది మాట తెలుసా, యోసేపు ఒక్కడున్నాడంట. ఎంతమంది ఉన్నారంట? ఒక్క యోసేపే. తాను ఉన్నది కూడా ఎక్కడ తెలుసా, అన్య దేశములో, దేవుడిని ఎరుగని దేశములో. దాని తర్వాత నెబుకద్నెజర్ దగ్గర ఒకే ఒక దానియేలు. ఎంతమంది? ఆ దానియేలుకి రాజు శాసనం చేశాడు, ఆర్డర్ చేశాడు, రేయ్ నా విగ్రహాన్నే మొక్కాలి, నేను చెప్పినట్లే చెయ్యాలి. ఈ విగ్రహానికి కాకుండా మరి ఏ దేవుడికైనా మొక్కితే వాడిని సింహాల బోనిలో వేసేస్తాను, ఆ సింహాలు వాడిని తినేస్తాయి అన్నప్పుడు దావీదు పాట పాడేటాడేమో, సంతోషమే సమాధానమే యేసయ్య నాలో ఉన్నాడు. ఏమాడు? యేసయ్య నాలో ఉన్నాడు. వీళ్ళందరూ చూసి, దానియేలు ఇంకొంచెంసేపు సింహాల బోన్లోకి వేస్తారా, ఏం పిచ్చి ధైర్యం రా నీది, ఏం మూర్ఖుడురా నువ్వు, ఇట్లా పాటలా పాడేది ఎవడన్నా? దుఃఖం పడాలరా, ఏడవల్ల. ఏం చేయాలా? ఏడవల్ల. అప్పుడు దానియేలు అంటాడు కదా, నాకు కాదురా మీకు, ఈ లోకమంతనే వెదకినా రే, మీకు ఈ లోకంలో మీకు ఆనందం లేదురా, మీరు అనుకుంటారేమో మాకు ఆనందం ఉంది, మాకు దండిగా ఉన్నారు, బలం ఉంది, శక్తి. మీ బలమంతా కుంచరా, వేస్ట్రా. నీ సన్నిధిలో
ఇంటికి పోయి ఆ కిటికీలు తీసి తలుపులు తీసి మిద్ది మీద నిలబడి, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీకు స్తోత్రము కలుగునుగాక, ఈ రాజు పెట్టిన బొమ్మ ఏం బొమ్మ ప్రభా, ఇది మాట్లాడదు, దీనికి నోరు లేదు, ఊరు లేదు, అడ్రస్ లేదు, దీనికి నేను మొక్కను ప్రభా, నీవే నా దేవుడు అని అరిస్తే వాళ్ళందరూ విని పోయి, రాజా వీడు రాత్రి ప్రార్థన చేసినాడు రాజా, మేము విన్నాం రాజా, ఏమని ప్రార్థన చేసినాడు, ఈ రాజు బొమ్మ ఏమి రాజా, ఈ బొమ్మ ఇది నోరుండి మాట్లాడదు, చెవులుండి వినదు, ముట్టుకోదు, చేయదు, దీనికి నేను మొక్కను దేవా అని ప్రార్థించిన దేవా. రాజు కోపం వచ్చిందంట. రాజు కోపం వచ్చిన పోయి చెప్పిన రాజు కోపం వచ్చి రాజు చేసిన పని ఏం తెలుసా మీకు? ఉపవాస ప్రార్థన చేసినాడంట. ఎవరి కొరకు? దానియేలు కొరకు. దేవా దానియేలుని కాపాడప్ప, దేవా నేను సింహాల బొండలో వేస్తే ఆ సింహాలు ఏం చేయకూడదప్ప అని ఆ యప్ప పార్టీ గీట అంత మానుకొని ఈ అప్పకి దానియేలు చింత. దానియేలుకేమో దేవుని చింత, రాజుకేమో దానియేలు చింత. ఎందుకు చెప్పండి? దానియేలు ఉంటే వాడి రాజ్యంలో కొట్లాటలు లేవు, బాధలు లేవు, ఏమి లేవు, అంత సంతోషంగా ఉన్నారు. ఈ దానియేలుని పట్టుకొచ్చి వేసినారంట. ఏడా? సింహాల బోన్లో. సింహాలు తిన్నాయా, ఆడుకున్నాయా? ఆడుకున్నాయి. ఎట్లా? చిన్న పిల్లల్లాగా తోకలాడించుకుంటా, కుక్కల్లాగా ఆయన ముద్దు పెట్టుకుంటా. ఈ రాజుకి పిచ్చి పడిందంట. రే మనం వేసింది ఒకడిని, ఆడిద్దరున్నారేమ్రా, మనం వేసింది ఒక్కడిని, ఆడు ఇంకోటి ఉన్నాడు, వాడు వీడు కలిసి ఆడుకుంటున్నారు, ఈ సింహాలు తోకల్లాడిస్తున్నాయి, ముద్దులు పెడుతున్నాయి వాళ్ళకి. పొద్దునైందంట. అందరూ అనుకున్నారంట అయిపోయింది, దానియేలు చచ్చిపోయినాడు, వాడిని ఎముకలని తీసుకొచ్చి బయట వేసిస్తామనుకున్నాడంట. రాజు వచ్చి చూడండి, రాజుకుండే నమ్మకం చూడండి. దానియేలు నాకు తెలుసు దానియేలు, నువ్వు చిరంజీవిగా ఉంటావు, నీ దేవుడే దేవుడు, ఇంకొక దేవుడు లేడయ్యా నాకు తెలుసు. ఎందుకంటే అంతకుముందు ఏం చేసిండే? షడ్రాక్ మేషాక్ అబేద్నెగో లేచిండు కదా. షడ్రాక్ మేషాక్ అబేద్నెగో లేచినప్పుడు వాళ్ళు కూడా చచ్చిపోలేదు, వాళ్ళు కూడా ముగ్గురు ఆడుకుంటుంటే డ్యాన్స్ చేస్తుంటే నలుగురు కలిసి వాళ్ళు కూడా పాట పాడుతుండ్రే. ఈ లోకమంతనే వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో. వాళ్ళ ముగ్గురు పాట పాడుతుంటే వీళ్ళు అన్నారంట, రే ఇంకొంచేపే లేరా పాట పాడేది, ఇంక అగ్గిలో కాలిపోతారు మీరు. కొద్ది మందిగా వెళ్ళిరి, వారు బహుగా దీవించబడిరి, ఆస్వాదించబడిరి. కారణం ఏం తెలుసా? వారు తమ దేవుణ్ణి ఎరిగి ఉన్నారు, దేవుని వెతికి ఉన్నారు, కనుగొన్నారు. రెండవది ఆయన బలం మీద వారు ఆధారపడ్డారు, తమ బలం మీద వారు ఆధారపడలేదు. మూడవది వాళ్ళకి తెలిసింది, మేము దేవుని సన్నిధిని మోసుకొని పోయేవారం, మేము యాజకులం, మేము దేవుని పిల్లలం. అందుకే అన్నాడు ఇప్పుడు నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? యోసేపును ఎరుగని రాజు ఆ దేశమును, చూడండి ఒకసారి, యోసేపును ఎరుగని ఆ రాజు ఆ దేశానికి రాజు అయ్యాడంట. వాడు అంటున్నాడంట, అప్పుడు నేను ఒక మాట చెప్పిన మీకు, కాలువ చర్చి కాడ, బేతేల్ చర్చి కాడ 95లో మేము స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఇట్లా రోడ్డు మీద స్టార్ట్ చేసింది, మేము రోడ్డు మీదే. అప్పుడు అందరూ అంటున్నాను, నేను పోయి ఆడిపోయినా ఆ ఏరియాకి, నీకు బుద్ధి ఉంది కదా, ఆ ఏరియాని ఏమన్నా చర్చ్ స్టార్ట్ చేస్తే ఎవడన్నా వస్తాడా? వాళ్ళు చూడు ఎట్లుంటారు, వాళ్ళు చూస్తే అందరూ భయపడతారు అంటుండ్రి. మొన్న నేనే లెక్కేస్తే 6 చర్చిలు ఉన్నాయడా. మొన్న ఒకడు అంటాడు, నమ్ము ಒಂದೇ తప్ప నువ్వు 6 ಆಗಿಬಿಟ್ಟು ఏమంటాడికి నమ్మువు. మా తర్వాత దశలో అందరూ మాకన్నా ముందే ఇవ్వడం, మేము ముందాడా, ನೀವು 6 ಆಗಿಬಿಟ್ಟು ಇಲ್ಲಿಂದ ಅಲ್ಲಿಗೆ ನಮ್ಮ ಒಂದೇ ಐತೆ. ఇప్పుడు చెప్పండి, మనకు కోపం వస్తుంది కదా మనం విస్తరిస్తుంటే. ఇంకోటి చెప్పున, మీరు యేసుప్రభుని నమ్ముకున్నానికి వాళ్ళ కోపం రావట్లేదు. మీ మొగుడు తాగుకోకుండా, మీరు చీటీ లేకుండా, మీరు ఏమంటారు అవి కొట్లాడుకోకుండా,
బాగున్నారు కాబట్టి వాళ్ళ కోపం. దినాం తాగకపోతే నీ మొగుడు వాడికి డబ్బులు వస్తాయి కదా బ్రాంచ్ షాప్ వాడికి. దినాం నీ మొగుడు క్లబ్కి పోతే వాడు డబ్బులు వస్తాయి కదా క్లబ్ వాడికి. వాడికి ఏం తెలుసా, వీళ్ళు బాగుపడరి. ఇప్పుడు వచ్చిన అదే యూదులు బాగుపడరి. యూదులు ముందు ఏమైండ్రు, వాళ్ళు బానిసలు అయ్యి ఉండ్రి. దేనికి బానిసలు? తాగుబోతుకి, తిరుగుబోతుకి, వ్యభిచారానికి, పాపానికి, పేకాటకి, చెడుకి బానిసలు అయ్యి ఉండరి. ఇప్పుడు వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ పిల్లలు బాగున్నారు, వాళ్ళందరూ బలవంతులు అయి ఉన్నారు, వారు శక్తిమంతులు అయి ఉన్నారు. నేను ఇంకో మాట చెప్పనా, ఈ మాట నేను యూట్యూబ్లో తీయద్దు. అది ఒకవేళ బీఫ్ మటన్ తినకూడదు, ఇప్పుడు బంద్ చేశారు. బీఫ్ తింటే ఏమొస్తుంది? బలం వస్తుంది. ఈ తక్కువ మనుషులు అంటే ఈ ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి వారు, లేకుంటే శూద్రులు, అందరికీ శూద్రులు అందరూ సరిగ్గా అందరూ మాంసం తినేవాడు అందరూ శూద్రులే. ఈ మాంసం తినకుండా కత్తిరేస్తే వీడికి బలం రాదు. అందుకే ఈ కొక్క ఫారం కోళ్ళు, ఏం కోళ్ళు ఇవన్నీ అల్లడపడినాయి కదా, కబాబు లేకుంటే పోతుంది కదా. ఏంటి అసలు బలం? ఇంకా ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఏం తెలుసా, గో హత్య నిషేధం. అంటే మాంసం పెట్టొద్దండి, వాళ్ళకి బలం వస్తుంది, వాడు బుద్ధిమంతుడు అవుతాడు. గో మాంసం తినే దేశాలన్నీ బుద్ధివంతులై రాకెట్లు ఆటికి పంపించి వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అప్పుడు స్టార్ట్ చేస్తారు, మా రాకెట్ పంపిస్తామా అని. ఆడప్పుడే వాడు పోయి అంత జాగా అంతా కొనుక్కుంటాడు ఆకాశంలో పోయి ఆ చంద్రమండలో. ఇప్పుడు వీడు పోయి మామూడు వాడు ఎట్లా పోతాడంటే వాడు పోడు, మనల్ని పంపిస్తాడు. మాంసం తినే వాళ్ళే పోయి ఆడికి, ఎందుకంటే ఆడిపోతే తెచ్చుకుంటాను కదా. వాళ్ళు బలము కలిగి విస్తరించుట చూసి ఈ ఐగుప్తులకి కోపం వచ్చిందంట. ఐగుప్తు దేవుడు ఏం తెలుసా, పందిని తినేవాడికి ఆవును తినేవాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది తెలుసా మీకు. ఆవును తింటే జ్ఞానం వస్తుంది, పందిని తింటే మొబ్బు ఉంటాడు. మన భారతదేశంలో నేను నిన్న చూస్తుంటే, భారతదేశంలో అంటే ఇప్పుడు 80% ఉంటారు పందిని తినేవాళ్ళు. ఇటు ఎక్స్పోర్ట్ చేస్తారంట పంది మాంసాన్ని. ఇంతకుముందు ఆవు మాంసం ఎక్స్పోర్ట్ అవుతుందంట, ఇప్పుడు పంది మాంసం ఎక్కువైందంట. టీవీలో చెప్తున్నాడు, నీవేనాದರೂ వ్యాపార ಮಾಡುವುದಾದರೆ హంది మాంస వ్యాపారం మాట్లాడు. బైబుల్ అంటది పంది అపరిశుద్ధమైనది. నేను మీకు పోయి చెప్పాను కదా, వాడు దేవుని మందిరానికి పందిని తీసుకొచ్చి పెడతాడంట. పందిని తీసుకొచ్చి దేవుని మందిరంలో వాడు పెట్టి పూజలు చేయడం ప్రారంభిస్తాడంట. ఇప్పుడు అప్పుడు మెల్ల చెప్తున్నాడు, ನಿಮಗೆ ಏನಾದರೂ ವ್ಯಾಪಾರ ಮಾಡಬೇಕೆನ್ನುವುದಾದರೆ ಹಂದಿ ಮಾಂಸವನ್ನು ವ್ಯಾಪಾರ ಮಾಡ್ರಿ, ಬಹಳ ಲಾಭ ಪಡ್ಕೊಳ್ತೀರಿ. అపరిశుద్ధం అని చెప్పండి, అపరిశుద్ధం. అపరిశుద్ధమైన వ్యాపారాలు ఆగిపోతూ ఉన్నాయి. బ్రాందీ షాప్లో తక్కువైపోతున్నారు జనాలు, ప్యాకాట ఆడే తక్కువైపోతున్నారు జనాలు. ఎక్కడ చూసినా అక్కడ యేసుప్రభుని నమ్ముకుంటారు, అందరూ యేసుప్రభుని నమ్ముకుంటారు. మా వ్యాపారం తక్కువైపోయి, మా వ్యాపారం తక్కువే. ఇప్పుడే కాదు, మీరు అపోస్తల కార్యాలు చదివితే పౌలు ఒక అద్భుతం చేసే పేద అద్భుతం అంటాడు, ఇదిగో మీరు రాబట్టి మా యొక్క విగ్రహాల సేల్ తక్కువైపోయింది, మీరు రాబట్టి మా యొక్క ఏమంటారు అది విచ్క్రాఫ్ట్ చేసేవాళ్ళు, మాట మంది చేసేవాళ్ళు తక్కువైపోయినారు. అందుకనే ఈ పేతుర్ని పౌల్ని వీళ్ళందరినీ కట్టేసి జైలుకి వేయండి, ఎందుకంటే మా వ్యాపారం తక్కువైపోయింది. ఇప్పుడు వీళ్ళకి బాధ ఏం తెలుసా, మీరు యేసుప్రభుని నమ్మకంటే బాధ లేదు, వాళ్ళకి వ్యాపారం తక్కువైపోయింది. నువ్వు తాగి తన్నలాడి నువ్వు కొట్టుకొని చచ్చిపోతే వాడికి బాధ లేదు, కానీ నువ్వు బాగుపడి 4 డబ్బులు వెనకేసుకుంటే వాడికి బాధ. భారతదేశపు భాష ఎంతమంది తెలుసు? మన దేశ ప్రాముఖ్యమైన భాష ఏమి అమ్మా? భారతదేశపు ప్రాముఖ్యమైన భాష ఏం తెలుసా మీకు? తమిళ్. తమిళ్ రాదు, ఏమిడో ఎన్నడా పొన్నడా అంటాడు, అది మన భాష. హీబ్రూ భాష ఎలాగ యూదులకు సొంత భాషో మన భారతదేశానికి మనకు సొంత భాష తమిళ్. మనకు రాదు, మనకి తెలుగే సరిరాదు. ఈ మధ్యలో తెలుగు మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు. మనం విజయపోయినాడు, వాడు తెలుగు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఏం చెప్తారు బ్రదర్, ఎప్పుడు వస్తారు బ్రదర్, ఏం తారు, ఏం తింటారు బ్రదర్, పెద్దరికి బ్రదర్ ఏం తింటారు బ్రదర్ అంటే ఏం వాడు మాట్లాడేది. ఇప్పుడు ఎంగిలి పీసు, ఏం పీసు అంత ఎంగిలి పీసే, ఎంగిలి పీసు కాదు, ఎంగిలి పీసే. అట్లా ఈరోజు చాలామందికి బైబిల్ తెలియదు, కానీ లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నారు, లోకంలో ఉన్న జ్ఞానాన్ని వెతుకుతున్నారు, లోకంలో ఉన్నటువంటి అద్భుతాలు వెతుకుతున్నారు, ఆశ్చర్యకారులు వెతుకుతున్నారు. లోకం 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 లోకం. బైబిల్ అంటది లోకము
దాని ఆశలు గతించిపోవును. నా వాక్యమందు సొన్నైనా పుల్లైనా తప్పిపోదు. వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యంలో వెతకండి. ఈ వాక్యం ఏం తెలుసా? గని. మన బళ్ళారిలో ఉండే మైన్స్ అంతా కరిగిపోవచ్చు, అమెరికాలో ఆఫ్రికాలో ఉండే బంగారు గనులు కరిగిపోవచ్చు, డైమండ్ గనులు కరిగిపోవచ్చు, కానీ ఈ నా గని కరిగిపోదు. ఇది కరిగిపోతే మళ్ళీ కొత్తది చేసుకోవచ్చు. ఈ గనిని కరిగిపోతే మళ్ళీ కొత్తది తయారు చేసుకోవాలి, మనం పెట్టుకోవచ్చు. కానీ ఆ గన్లు కరిగిపోతే ఇంక అంతే. ఆ గన్లు తవ్వినోడు జలిగిపోతాడు, ఈ గన్లు చదివినోడు పరలోకానికి పోతాడు. హలో, ఆ గన్లు తవ్వినోడు జైలుకుపోతాడు, ఈ గన్లు తవ్వుకున్నాడు పరలోకానికి పోతాడు. ఏది కావాలా? పరలోకమా జైలా? ఒకవేళ జైలుకు పోతే, జైల్లో మనలాంటి వాళ్ళు ఉంటే, బైబిల్ అంటే అది పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు పాటలు పాడారంట. జైలు అధికారికి భయం వచ్చిందంట. జైలు అధికారి అంటారంట, అయ్యా మేమేం చేసినామయ్యా, మిమ్మల్ని కొట్టినాం, తప్పైంది, క్షమించండి అయ్యా అంటే అప్పుడు పౌలు అంటాడంట, పౌలు పెద్ద అంటారు, శీలు అంటారంట, ఏం పర్వాలేదు, నువ్వు పంచి యేసుప్రభుని నమ్ముకో, అంతే చాలు. ఎట్లా నమ్ముకోవాలయ్యా? ఏం లేదు, నీ నోటితో ఒప్పుకో, యేసు క్రీస్తు దేవుడని నీ నోటితో ఒప్పుకో, హృదయంలో అంగీకరించుకో. సరేనయ్యా. ఆ రాత్రికి వాళ్ళ ఇంటి వాళ్ళందరూ యేసుప్రభుని నమ్ముకుంటుంట, రాత్రే బాప్తిసం తీసుకుంటుంట. ఇక్కడ కొంతమంది ఉంటారు డ్రామా యాక్టర్లు, సంవత్సరాల తరబడి చర్చకు వస్తారు, కానీ బాప్తిసం తీసుకోమంటే నా మొగుడు ఏమన్నా అనుకుంటే, నా పెండ్లామేమన్నా అనుకుంటే, నా బిడ్డకి వచ్చే అల్లుడు ఏమన్నా అనుకుంటే, వాడు ఏమనుకుంటాడో కాదు, యేసు ప్రభు ఏమనుకుంటాడో తెలుసా నీ గురించి? యేసు ప్రభు ఏమనుకుంటాడో తెలుసా నీకు? పిరికి పంద అనుకుంటాడు, చేతకాని దద్దమ్మ అనుకుంటాడు. భయపడితే పరలోకానికి పోవు. నువ్వు ఈడొచ్చి నువ్వు ఎన్నన్నా పాటలు పాడు, ఎన్నన్నా చేపట్లు కొట్టు, ఎన్నన్నా కానుకలు, లక్షల కానుకలై, ఆ రాత్రి జైలు వాళ్ళు యేసయ్యా వాళ్ళు అడుగుతారు, పేతురు యోహానులు, అయ్యా మేమేం చేయాలి? ఏమన్నా తెలుసా? యేసు ప్రభు దేవుడని నీ నోటితో ఒప్పుకో, హృదయాలు అంగీకరించు, యేసు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే వాళ్ళు రాత్రే బాప్తిసం తీసుకున్నారంట. వాళ్ళు ఒకటే కాదు, జైల్లో వారితో పాటు అనేక మంది ఖైదులు కూడా బాప్తిసం తీసుకున్నారు. అక్కడ పరలోక రాజ్యానికి పోయారు. అందుకే అన్నాడు కీర్తనకారుడు, 105వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి. సంతోషమేడా? కొన్ని ముఖాల్లో ఊరికి లోపలంతా కుది పైకి మాత్రం పెండ్లికి పోతాం, పెండ్లికి లేకుంటే పుట్టినరోజులకి ఫంక్షన్లకి పోతే వాడేమంటాడు? స్మైల్ అంటే లోపలుండు స్మైల్ ఉంటుందా? వాడు ఏమంటాడు? అక్క రవ్వంత నవ్వక్క అక్క. అప్పుడు అన్నా నువ్వు రోజు నవ్వానా? నాగరాజు రోజు నవ్వు అంటే కష్టంగా నవ్వుతారు. ఏమంటుంది బైబిల్డా? యెహోవాను వెదుకు వారికి హృదయంలో ఉంటుందంట, అది ముఖంలో కనబడుతుందంట. హృదయంలో సంతోషం ఉంటే ఇక్కడ బాగుంటుంది ముఖము, ఈడ లోపలంతా బాధ ఉండి ఈ పైన ఊరికి కాల్గేస్ట్ పేట తిక్కండి, మీ పళ్ళు తెల్లగా ఉంటాయంట. ఉంటాయా? నిజం చెప్పండి. బొగ్గుతో తిక్కండి, బాగుంటాయి. బొగ్గు బాగా నమిలి తిక్కండి, తెల్లగా అయిపోతాయి. ఈ కాల్గేట్ మళ్ళీ చూసాడు, ఉప్పు ఉందా, చప్పుగా ఉందా, కారం ఉందా, అది ఉందా, ఇది ఉందా. బొగ్గులో ఉప్పు ఉంటుందా? మంట ఉంటుంది, బొగ్గు అంటించుకుంటే మంట. అది చాలామందికి అర్థం కాదు. వాక్యం వాక్యం వాక్యం. యెహోవాను వెదుకువారి హృదయములో, చూడండి, హృదయములో ఏముంటుందంట? చెప్పండి చెప్పాలి గట్టిగా. ఉందా లేదా? కనపడలేదు చాలామందిలో, ఊరికే పైకి. దేవుణ్ణి వెతికితే నీ హృదయంలో సంతోషం ఉంటుంది. వెతకకపోతే ఇరిమియా చెప్పినట్లు ఉంటుంది, హృదయం
బహుఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించువాడు ఎవడు? కొంతమంది లోపలంతా పగ, కక్ష, ఈర్ష్య పెట్టుకుంటారు, పైకి మాత్రం హల్లెలూయా అని పాడి స్తుతింతును రారే జనులారా మనసారా. ఉండదు, మనసారా ఉండదు, ఊరు ఉండదు, ఊరికే పాడాల పాట. ఈ పెండ్లిళ్ళకి, పబ్బాలకి కొంతమంది తీసుకొస్తారు కదా, ఏమంటారు వాళ్ళని? ప్రొఫెషనల్ సింగర్స్. ఏం సింగర్లు? నాకు ఒక ఆయమ్మ తెలుసు ఇప్పటికి, ఆయమ్మ పేరు శ్రీలేఖ. పాట పాడుతుంది, భలే పాడుతుంది. సిల్వెలు నాకై కాచెను యేసు. ఆ అమ్మకి ఆ పాటకి ₹1,00,000 ఇస్తే పాడుతుంది. ఆ అమ్మకి ఆ శిలువ విలువ తెలియదు, ఆ రక్తం విలువ తెలియదు, ఆ రక్తంలో కడగబడే పాపపు పరిహారం తెలియదు. ఇంకొక ఆయన వచ్చిండ బల్లార్లోనే, అదేమో ಪಾಠ ಪಾಡಿನ ಆಯ್ಮೂಡ ಕನ್ನಡ ಪಾಠ. ಎಷ್ಟಮ್ಮ ಅಂಟೇನೆ ₹1,00,000 ಒಂದು ಹಾಡಿಗೆ. ಬೆಂಗಳೂರಿಂದ ಬಳ್ಳಾರಿಗೆ ಏರೋಪ್ಲೇನ್, AC ರೂಮ್. ಎಷ್ಟು ಹಾಡು? ಒಂದೇ ಹಾಡು. ಮತ್ತು ಆ ಹಾಡಲ್ಲಿರುವಂಥ ಸಾರಾಂಶ ನಮಗೆ ಯಾಕೆ ರೀ, ನಮಗೆ ಹಣ ಕೊಟ್ಟರೆ ಸಾಕ್ರಿ, ಹಾಡ್ತೀವಿ, ನಾವು ಹೋಗ್ತೀವಿ ರೀ. చాలామందికి పాట తెలుసు కానీ పాటలో ఉండే బలం తెలియదు. ఇంతసేపు మనం పాట పాడడం తెలుసా? ఈ లోకమంతనే ఆపండి ఆపండి ఆపండి. నిజంగా చెప్పండి, ఎక్కడైనా కుటుంబ ప్రార్థనలు కానీ, లేకుంటే శనివారం ఉపవాస ప్రార్థన కానీ, పోనీ ఆదివారం చర్చికి నేను కరెక్ట్గా 9 గంటలకు ఇక్కడ ఉంటాను చేతండి. మరేం పాట పాడతారు మీరు? ఏం పాట పాడతారు? హృదయంలో లేదు ఆనందం, ఊరికే మొఖాల్లో. నేను చెప్తాను కదా, గుమ్మడికాయ తీసిన గుమ్మడికాయలే, లేకుంటే ఎండిపోయిన నిమ్మకాయలే. నిమ్మకాయే పిండితే రసం రాదు, గుమ్మడికాయే వండుకోనేకి రాదు, ఎందుకంటే దిష్టి గుమ్మడికాయ ఇది. యెహోవాను వెదుకువారి హృదయములో ఏముంటుందంట? చెప్పండి చెప్పండి. క్రిస్మస్ అప్పుడు పాడేది కాదు పాట, సంతోషమే. అది కూడా ఊరికే సంతోషమే సమాధానమే యేసయ్యా జన్మము. ఆడవాళ్ళు అదేమది పాట పెడతారు క్యాసెట్, వీళ్ళు ఎగురుతారు అంతే. ఆనందించేద్దాం, సంతోషించేద్దాం. ఏది శుభ సమయం? ఆ రోజు ఒకటేనా ప్రతిరోజా అమ్మా? ఇప్పుడు ఆ మాట ఏం తెలుసా? యెహోవాను వెదుకువారి హృదయములో, చెప్పాలి, యెహోవాను వెదుకువారి హృదయములో ఎల్లప్పుడు ఉంటుందా, అప్పుడప్పుడు ఇట్లా వచ్చిపోతుంటుందా? చెప్పాలి. చాలామంది యేసుప్రభుని పోగొట్టుకున్నారు, యేసుప్రభు సన్నిధిని పోగొట్టుకున్నారు, యేసుప్రభు బలాన్ని పోగొట్టుకున్నారు. అందుకే ఇప్పుడు ఈరోజు యేసుప్రభు మాట్లాడుతున్న మాట తెలుసా? యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని వెదుకుడి. పోగొట్టుకున్నారు. ఒక స్త్రీ 10 నాణ్యాలు ఉంటే ఒకటి పోగొట్టుపోయిందంట. అది దొరికే వరకు వెతికిందంట. దొరికిన తర్వాత దొరుకుందాయమ్మా? ఇప్పుడు చదవండి కీర్తన 105 కీర్తన 1వ చదవండి. 1వ వచనం. చూడండి, దేవుడు మీ జీవితంలో చేసే కార్యాలు తెలియచేయండి, ప్రచురించండి, చెప్పండి. తర్వాత మీకు కూడా తెలుసా సంభాషణ ఎప్పుడు తెలుసా? యాక్చువల్గా ఇశ్రాయేలీలు, నేను చెప్తాను కదా, ఈ గుడార్ల పండుగప్పుడు వాళ్ళు గుడారం వేసుకొని ఇంట్లో నుంచి అందరూ బయటకు వచ్చి ఆ గుడార్లో కూర్చుంటారు. ఆ గుడార్లో కూర్చొని పిల్లలు చెప్తారు, అయ్యా
మా పరిస్థితి ఇది. ఒకప్పుడు మేము గుడారాల్లో ఉంటేమి, మాకు తినేకి తిండి ఉండలేదు, మాకు చాలా కష్టాలు ఉండే, ఐగుప్తులో మేము బానిసలుగా ఉంటేమి, మా పరిస్థితి ఘోరంగా ఉన్నింది. మేము దేవుణ్ణి వెతికాము, ఆయన బలాన్ని తెలుసుకున్నాం, ఆయన సన్నిధి అనుభవిస్తున్నాము. ఇప్పుడు మేము ఈ ఇజ్రాయేలు దేశంలో ప్రధానులుగా, రాజులుగా, గొప్ప సైన్యముగా ఉన్నాము. ఈరోజు మమ్మల్ని ఎవరు ఏమి చేసుకోలేని స్థితికి మా దేవుడు తీసుకొచ్చాడని పిల్లలకి బోధిస్తారు, సంభాషిస్తారు. నేను ఎప్పుడు చెప్తాను, చెప్పండి మీ పిల్లలకి బళ్ళారికి వచ్చినప్పుడు ఎట్లుంటే నేను వాళ్ళు ఉన్నారని చెప్పట్లేదు, కానీ హనుమంతమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, అయ్యా మేము ఆడ కోళ్ళు షెడ్లో ఉంటేమి, గోనపట్లు పరుచుకొని ఉంటేమి, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండే, ఈరోజు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడయ్యా. చెప్పాలా పిల్లలకి? చెప్పకుండా జెసిగాడు 100 రూపాయలు అడిగితే 100 ఎందుకులే 200 రూపాయలు తీసుకొని నర్సప్ప ఇచ్చినాడు అనుకో, వాడు రేపు చెప్పకుండా నర్సప్ప జోలో 1000 రూపాయలు పెడతాడు. ఎందుకు చెప్పు? ఎందుకు? వాడికి ఆ విలువ తెలియలేదు. 100 రూపాయలు కావాలా చేసి రా తీసుకో అని చెప్పు కదా. 100 రూపాయలు కావాలంటే ఏం చేయాలి చేసేవాడికి ఒక పొరకిచ్చి కసువుడి పని అలా అర్ధమిల్లు కసుడు వస్తాడు. ఇంకా అర్ధమిల్లు కసుడు వచ్చినప్పుడు ఏమంటాడు, ఏ పోతాత నర్సప్ప నడములు పోతాయి పో నీ 100 రూపాయలు వద్ద ఏమొద్దు అంటే ఏం వాడికి 100 రూపాయలా? మామ కష్టపడినామని మా పిల్లలు కష్టపడకూడదు, మా పిల్లలు కష్టపడిసేది. నాకు ఎప్పటికీ మా ఎవరు దొడ్డులుగమ్మ జ్ఞాపకం వస్తుంది నాకు, కాకతోట దొడ్డులుగమ్మ. అప్పుడు ప్రీతినో బారుగా తెలియదు, అవ్వా ಸ್ವಲ್ಪ ఒలే వచ్చి బావా అంటే, ఒలే ఎంగ వచ్చుతారా నువ్వేనా? ప్రీతి ఏమనుకుంటారు హాస్టల్లో పోయి అంటే అవ్వ అన్నారంట. ఒలే ఎంగ వచ్చుతారా అమ్మ అంటదట అమ్మ. ఒలే ఎంగ వచ్చుతారా? జగన్మోహన్ సినిమా దాకా ఖాళీ ఇట్టు వచ్చుతారా అంగ వచ్చి అంటే అసలే ముసలిది పల్లెటూరు ముసలి దానికి పొయ్యి అంటి తీసుకోకుండా స్టవ్ వచ్చి ఉంటుంది అప్పుడే. నా ఇంటికి స్టవ్ వచ్చి ఇప్పుడు 20 ఏళ్ళు కాలేదు, ఆ ముసలిదానికి 90 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు 90 ఏళ్ళ కింద కట్లు మోసుకొచ్చి కట్లు నరుకొచ్చి పొయ్యిలో పెట్టి తెలియదు పొయ్యి అంటించేది. ఏం వచ్చుతారా ప్రీతి వలే అంటే? ఎట్టో తెలుసా, మాకు ఒక చిన్న కసెత్తున్న మా అమ్మ, ఒక ఊళ్ళో ఒక రాజు ఉందంట. ఆ రాజుకి పెండ్లు అయినాక ఫస్ట్ పెండ్లాము కొద్దిగా కొట్లాడి పోయిస్తారంట. ఈ అప్ప రెండో పెండ్లం తీసుకొస్తారంట. అది ఎట్లా తీసుకొస్తారంట, ఆ రాజు ఇట్లా సాయంకాలం పూట రథంలో పోతా ఉంటే ఆడ ఊరు బయట ఒక ఆయమ ఏమో అమ్ముకుంటుంటుందంట. ఆ అమ్ముకుని ఆయమని తీసుకొచ్చి రాజు ఇంట్లో పెట్టుకొని 1 సంవత్సరం అయిన తర్వాత ఇదే రాజు మళ్ళీ ఆయమని రథంలో కూర్చోబెట్టుకొని ఆ రోడ్లో పోతా ఉంటే ఆ అమ్మ ఇట్లా చూసి, రాజా ఆ వంకర టింకర కాయలు ఏం రాజా అనిందంట. హలో ఆడలో ఏమనింది ఆయమ్మ? రాణి రాజా ఈ వంకర టింకరకాయలు ఏం రాజా అనిందంటే రాజు కోపం వచ్చి, నీ అమ్మ దొంగమంట దిగుబండి అన్నాడంట. ఏం రాజా అంటే, పోయిన సంవత్సరం ఈడ నువ్వేం అమ్ముకుంటుంటివి? ఇవే సేమ్ చింతకాయలు అమ్ముకుంటుంటే వంకర టింకరకాయలు. ఇప్పుడు ఏమంటుంది? పోయిన సంవత్సరం ఆ వంకర టింకరకాయలు 20 రూపాయలు కేజీ బా అని అమ్మి ఇప్పుడు ఇవి ఏమి రాజా వంకర టింకరకాయలు అంటే రాజు కోపం రాకుండా ఊరుకుంటాడా? ఇదే చేసింది యూదులు, ఇజ్రాయేలీలు. ఐగుప్తులో బానిసలుగా ఉండ్రి, తన్నులు తింటుండ్రి, దెబ్బలు తింటుండ్రి, ఇటుకలు చేయకపోతే భోజనం లేదు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటి బయటికి వచ్చిరో వాళ్ళు ఏమంటారు తెలుసా, మమ్మల్ని పిలుచుకొచ్చిన దేవుడు మాకు కావాలి, ఆ దేవుడు ఈ బసవన్నే అంట. ఎవడంట? కన్నడ మాట, ఎద్దే మా దేవుడు. అవునా, ఎద్దు మా దేవుడా? ఎద్దుని తినరాని దేవుడు చెప్తే ఇప్పుడు వాడు ఎద్దునే దేవుడు చేసుకున్నాడు. ఇప్పుడు అదే మన పరిస్థితి. ನಮ್ಮ ದೇವರು ಆಕಳ, ನಮ್ಮಪ್ಪ అమ్మ ఆవు, నాయన ఎద్దు. మరి ఎనుమేమి దున్నిపోతాము ఇప్పుడు? ನಮ್ಮ ಅಣ್ಣ ನಮ್ಮ ಅತ್ತಿಗೆ. ಆಕಳ ನಮ್ಮಮ್ಮ, ಎತ್ತು ನಮ್ಮಪ್ಪ, ಎಮ್ಮೆ ನಮ್ಮ ಅತ್ತಿಗೆ, ಕೋಣ ನಮ್ಮ ಅಣ್ಣ. అదే ನಮ್ಮ జీవన. అవునా? ఏ మన జీవితం, మన బ్రతుకేమి, మనం ఎక్కడున్నాం, ఏమైపోతున్నాం? దేవుణ్ణి ఎరుగక, దేవుని బలమును అర్థం చేసుకోక, ఒకవేళ దేవుని బలముతో విడుదల పొంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇదే మా దేవుడు, ఆ దేవుడు పని లాస్ట్ కాలిపోతాడు. దేవుని కోపం వచ్చి దహించు అగ్ని, ఆ దేవుడు ఊరుకుంటాడా? రే మోసే ఎయ్యి అగ్ని అన్నాడు, అగ్ని వచ్చింది, కాలిపోయింది. ఇప్పుడు లేదా ఆడ దూడ కబాబ్ అయిపోయింది.
మన దేవునికి కోపం తెప్పియొద్దండి. దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేవునికి మనము అవమర్యాదగా బ్రతికితే, ఇప్పుడు ఒక మాట చదవండి తొందరగా, 6వ వచనం, 105వ కీర్తన 6వ వచనం తొందరగా. చూడండి, ఆయన తీర్పు ఇప్పుడు భూమి అంతటా జరుగుతున్నాయి. యుద్ధాలు అంటే యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు అంటే భూకంపాలు, ఎక్కడ చూసినా అక్కడ తుఫాన్లు, బాధలు, అసలు కరువు భయంకరంగా ఇప్పుడు భూమి మీద. నేను ఒకటి చూపిస్తున్నాడు, పాకిస్తాన్లో అంట మన బల్లార్లో ఇచ్చే రూపాయి సమోసా ఆడ 60 రూపాయలంట. ఇంకా సమోసాని 60 రూపాయలు అంటే టమాటాలు ఎట్లుంటాయి, ఇప్పుడు ఉల్లిగడ్డలు ఎట్లుంటాయి, అర్థం చేసుకోండి. దేవుని యొక్క తీర్పు భూమి మీద ప్రారంభమయ్యింది. భూమి మీద యెహోవా తీర్పు ప్రారంభమయ్యింది. ఇశ్రాయేలులు తమ దేవుడు చేసిన కార్యాన్ని వెంటనే మర్చిపోయి గనక దేవుని ఉగ్రత ప్రారంభమైందంట. అది అన్నాడు 105వ కీర్తన 6వ వచనములో, దేవుని తీర్పు భూమి మీద అంటట జరుగుచున్నవి. దేవుని తీర్పు ప్రారంభమైంది. కాబట్టి పిల్లారా, మరొకసారి 4వ వచనం చెప్తున్న మాట అర్థం చేసుకోండి. యెహోవాను వెతుకుడి, యెహోవా బలమును వెతుకుడి, యెహోవా సన్నిధిని వెతుకుడి. అప్పుడు మీ హృదయంలో ఆనందం, సంతోషం, మీ హృదయంలో, మీ ఇంట్లో దేవుని నెమ్మది ఖచ్చితంగా ఉంటుంది. అది కాకుండా ఊరికే మనుషులు కనబడేలాగా పైన మేకప్ కొన్ని ఎట్లుంటాయంటే కర్రగా ఉంటారు, నాలాగా అద్దం కాడ గంట సేపు పూసుకుంటారు. ఎడన్నా పోయినప్పుడు ఫ్యాన్ లేదనుకో, ఇట్లా కారితే ఇట్లుంటుంది గీత, ఇట్లా కాదు ఇట్లా గీత ఉంటుంది, ఇట్లా గీత ఉంటుంది. అప్పుడు చూడాల బండారం బయటపడుతుంది. ఎంత కర్రగా అదే ఫోటోలు చూసి తెల్లగా. ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళకి ఇస్తారు ఫోటోలు, కొన్ని చూసినారా, కొన్ని ఫోటోలు ఇస్తారు, కొన్ని నల్ల కూడా పిల్ల తెల్లగా ఉంటుంది. పెళ్లి కాడ ఆ రోజు తెల్లగా ఉంటుంది, మరుసటి రోజు చూడాల. అప్పుడు వాడికి డౌట్ వస్తుంది, ఈ పిల్ల ఆ పిల్ల, ఆ పిల్ల ఈ పిల్ల, వాడా వీడా, వీడా వాడా. కొంతమంది తలకాయలు ఇంటికి లేవుండు, టోపీలు అన్ని పెట్టి బాగా ఫోటో పంపించినారు. పెండ్లి అయిన రాత్రి చూస్తే ఇంకా అయిపోయా, చేతికి వస్తుంది. అన్ని పైన పట్టారం, లోన లొటారం. ఎందుకు ఈ బతుకు? దేవుడు ఇచ్చిన దానిని జాగ్రత్తగా కాపాడుకోండి, దేవుడి కొరకు బ్రతకండి. న్యాయ తీర్పు ప్రారంభమైంది. దేవుని యొక్క ఉగ్రత భూమి మీద అన్ని వైపుల నుండి, ఉత్తరం పశ్చిమ 4 దిక్కుల నుండి వస్తూ ఉంది. అయినా ప్రజలు దేవుని యొక్క సన్నిధిని, దేవుని బలమును, దేవుని ఎరుగక ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అప్పుడే రాయబడిన మాట తెలుసా, మిషనరీలు కానీ అంతకున్నటువంటి అపోసినటువంటి తోమా దినాల్ని కానీ తెలియని రాజులు లేక తెలియని ప్రధానులు ఇప్పుడు దేశంలో విర్రవీగుతూ సంఘాల మీద పడి సంఘాలని కొట్టి నాశనం చేయాలనుకుంటున్నారు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏం తెలుసా, ఐగుప్తులు వారిని ఎంతెంత హింసించారో ఇశ్రాయేలులు అంతకంతకు, ఎంత అంతకంతకు. వా, నాకు ఆ మాట చాలా ఇష్టం. ఎంత హింసించినా వీళ్ళు ఎక్కువైతున్నారంట. ఈ రాజుకి తట్టుకోలేనంత కోపం వచ్చిందంట. ఇంకా అన్నాడంట రాజు, ఇంకా ఎక్కువ పడంట కష్టాలు. అప్పుడు వీళ్ళు పాట పాడారంట, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు సోదరులు ఎదురైనా విడువడు కడదాకా. ఈ పాట పాడుతుంటే ఆ ఐగుప్తులకి ఇంకా కోపం వస్తుందంట. ఇంకా ఎప్పుడండి రా, ఇటుకలు చేయమన్నాండి, ఎక్కువ గడ్డి ఇవ్వద్దండి. గడ్డి కోసుకొని రావాలా, మట్టి కలుపుకోవాలా, అన్నీ చేయాలి. మళ్ళీ బోలేదు రాజా, మీకు భూపెట్టలేంలే, మాంసం కట్. ఇప్పుడు అది జరిగింది చూడండి, చెప్తున్నా మీకు ఇంతసేపు. మన భారతదేశంలో ఈ శూద్రులకి బలమైన ఆహారం కట్, రేషన్ కట్, అన్నీ కట్. మీకు ఇంకోటి చెప్తారేనండి, ఇది తింటే మీరు కొంతమంది ఇంకా చర్చి కూడా రారేమో, క్రిస్టియన్ పెళ్ళిళ్ళు చేసుకోరేమో.
ఆంధ్ర గవర్నమెంటు, తర్వాత ఆంధ్ర హైకోర్టు, తమిళనాడు హైకోర్టు ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఏం తెలుసా? క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటే వాళ్లకు ఎస్సీ ఎస్టీ లాభాలు కట్. క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటే మీకు ఎస్సీ ఎస్టీవి అన్నీ కట్, అప్పుడు చర్చ్ కట్. దేవుడు వదిలేప్ప, ఈడుంటే బాత్రూమ్ అన్నా వస్తుండే, ఆ చర్చికి పోతే అది రాదంట, వద్దులే, మా పిల్లలకి ఆడో గుడ్ల కట్టుకొచ్చుకుంటాంలే, ఆడ పెండ్లైతే ఏమి పెండ్లు అవ్వాలి అంతేలే, కట్. నాకు ఒకరు ಫೋನ್ చేసి ಅಡಿಗಿರಿ, ನಿಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಬಂದೈತಾ ಅನ್ರಿ. ಬರ್ತೈತಿ ಇವತ್ತಿಲ್ಲ ನಾಳೆ. తమిళనాడు నుంచి కర్ణాటక వచ్చేది ఎంతసేపు, ఆంధ్ర నుంచి బళ్ళారికి వచ్చేది ఎంతసేపు. కరోనా వచ్చింది అని చెప్పండి ఫస్ట్. మనకు వచ్చింది కరోనా, కరోనా ఎడో వచ్చిండే, వచ్చిన కాడ చచ్చిపోలే జనము, ఈడు చచ్చిపోయారు దండిగా. భారతదేశంలో దండి, ఎందుకంటే భారతదేశం దండి కూడా జనాభా. ఈ జనాలు చంపాలని కూడా ఇంజక్షన్లు ఇచ్చిన మన వాళ్ళు గవర్నమెంట్లో చాలా మందికి. కరోనా రాకున్నా కూడా కరోనా వచ్చిందని భయపెట్టి కొంతమంది చంపేసారు ఆసుపత్రులు, నాకు తెలుసు. అయినా మనలు తక్కువ వల్ల దినానికి ఒకరిని పుట్టించి 20 మందిని పుట్టించి 30 మందిని పుట్టించి 140 కోట్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు 160 కోట్లు అయిపోయినా. కరోనా వస్తే తగ్గాలి కదా, ఎక్కువవుతారు మనలు. ఇది బైబిల్ చెప్పే మాట. ఎన్ని బాధలు పెట్టినా దినే 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 దినే. దాంట్లో మన దాయదులు ఉన్నారు. మన దాయదులు తెలుసా? మన దాయదులు ఎవరని? ఇస్మాయిలీలు. వాడు ఒకడు పోతే 4 వస్తారు, 4 పోతే 20 మంది వస్తారు, 20 మంది పోతే 50 మంది వస్తారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు మన వాళ్ళు. మనకి దేవుడు చెప్పినారు, రే మీరు భూమిని నింపండి ఫలించ. వద్దులేదేవా, ఒక బిడ్డని సాకే కష్టమైంది, ఇంకొక బిడ్డ పుడతాదో కొడుకు పుడతాడో నాకెందుకు వచ్చిందిలే, స్టాప్ చేయరికే, ఏమే ప్రార్థన చేసుకుందాము, ఇది ఒకటే సార్లేయే, ఊరికి ఎందుకే, నువ్వు కడుపు నిండా తినువు, అవి కడుపు నిండా తినువు, ఏమి వీలు పెడితే అట్లా. యెహోవాను వెతుకుడి, యెహోవా బలమును వెతుకుడి, యెహోవా సన్నిధిని వెతుకుడి, అప్పుడు మీ హృదయంలో సంతోషం ఉంటుంది, మీ హృదయంలో ఆనందం ఉంటుంది. మీ పిల్లల తదనంతరం 1000 తలల వరకు. అంటే ఎన్ని తలలు చెప్పండి, చెప్పండి. నీకు ఎన్ని తలకాయలు తెలుసు? నీకు ఎన్ని తలకాయలు తెలుసు? మీ అమ్మ తెలుసు, మీ అమ్మ వాళ్ళ అమ్మ తెలుసు. ఆ అమ్మమ్మ చెప్పండి పేరు. మీ నాయన తెలుసు, మీ నాయన వాళ్ళ నాయన తెలుసు. ఒకవేళ తెలిసింటే ఆ నాయన వాళ్ళ నాయన తెలిసి ఉండొచ్చు. ఆ పైన నాయన పేరు చెప్పండి. వాడి పేరే తెలియదే. మరి 1000 తలల పేరు తెలిసిన దేవుడు మన దేవుడు అయినందుకు మనం ఎంత గర్వించాలి, ఎంత గౌరవించాలి. అందుకని అన్నాడు, నీ చింత యావత్తు నా మీద వెయ్యి, నీ పిల్లలు 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 పిల్లలు. దేవుని మహిమపరచండి, దేవుని ఘనపరచండి. ప్రతి కళ్ళు మూసుకుందాం, మరొకసారి అవసరం అర్థం చేసుకుందాం. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని వెతుకుడి. ఇవి వెతికి ఉన్న వారి హృదయంలో సంతోషము పొంగి పొర్లుతుందంట. అది కనబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. మరి నీ ముఖములో, నీ హృదయంలో సంతోషం కనబడాలి అంటే దేవుని సన్నిధిలో ఉండు, పాటలు పాడు, ఆరాధించు, స్తుతించు, గణపరచు. నేను ఒక్కడే కదా, మా చిన్న గుంపు కదా, మా ఏరియాలో మేము చాలా తక్కువ ఉన్నాము కదా అని భయపడద్దు. ఒక్క యోసేపు దేవుడి పక్షము నిలబడగా 70 మందిగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలులు కోట్ల మంది బయలుదేరి వచ్చారు బయటికి. ఒక్క దానియేలు దేవుడి పక్షం నిలబడగా దేవుడు గొప్పగా మహిమపరచబడ్డాడు. ఆ రాజే సాక్ష్యం ఇచ్చాడు, దానియేలు దేవుడే దేవుడని. నాకు తెలిసి అప్పుడు ఆడ ఉన్నవారు అందరూ యేసు ప్రభుని ఆరాధించి స్తుతించి గణపరిచి ఉంటారు. అలాగ నువ్వున్న స్థలములో, నువ్వు పనిచేసే స్థలములో, నీ ఇంట్లో, నీ వ్యాపార స్థలములో, నువ్వు నడిచే స్థలములో దేవుని సన్నిధినిగా, దేవుని ప్రతిబింబముగా నువ్వు ఉన్నావంటే నీ ద్వారా అనేకులు దేవుని దగ్గరికి వస్తారు. అప్పుడు నీవు, నీ ఇంటి వారు 1000 తరముల వరకు దీవించబడి ఆశీర్వదించబడతారు. అలాంటి ఆశీర్వాదకరంగా నేను ఉండాలి అనుకున్న వారు లేచినబడి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అయ్యా, 1000 తరముల వరకు అబ్రహాముకు చేసిన వాగ్దానం
ఇస్సాకుతో చేసిన ప్రమాణం, యాకోబుతో చేసిన నిబంధన మా జీవితాల్లో కూడా నెరవేరాలయ్యా. మా కుటుంబ జీవితాల్లో నెరవేరాలి, మా సంఘంలో నెరవేరాలి, నేనున్న ఏరియాలో నెరవేరాలి అని నువ్వు తీర్మానం తీసుకుని నిలబడు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమేడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మహిమ పొందారు. మీ శక్తిని, మీ బలమును ప్రభా, మీ సన్నిధిని ప్రభా మేము వెతుకులాగున మీరు మాకు సెలవిచ్చారు ప్రభా. మేము వెతకగా ప్రభా మీరు మాకు దొరికారయ్యా. అవును ప్రభా, యెహోవా దొరకు కాలమునందు ఆయన మీరు పట్టుకొని సెలవిచ్చారు తండ్రి. అవును ప్రభా నాయన, మీరు ప్రభా మాకు నా తండ్రి ప్రభా నాయన మా దగ్గరకు వచ్చారయ్యా. మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు, ఏర్పరచుకుని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీ వాక్యం మాకు దొరికింది. మీ వాక్యము ప్రభా మాకు ప్రభా బలమునిచ్చింది. మీ వాక్యము మాకు ధైర్యమునిచ్చింది. మీ వాక్యమే ప్రభా ఇజ్రాయేలు జనాంగాన్ని ప్రభా ఆ యొక్క నా తండ్రి ప్రభా 40 సంవత్సరాలు బానిసల్లో నడిపించింది. 400 సంవత్సరాలు తోడుంది ప్రభా. 40 ఏండ్లు ప్రభా నడిపించింది ప్రభా. అందుబట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మా జీవిత కాలమంతా నాయనా మమ్మల్ని నడిపించే దేవుడు నువ్వే తండ్రి. అబ్రహాముతో అన్నావు తండ్రి, 1000 తరముల వరకు నేను నిన్ను పోషిస్తానని. అయ్యా అలాగే ప్రభా నేను నమ్మి ఈరోజు తీర్మానించి నిలబడిన బిడ్డలందరినీ ప్రభా దీవించండి, ఆశ్రయించండి. వీరి తరతరములు ప్రభా ఎలాంటి కొరతలు ఇబ్బందులు లేకుండా కాచి కాపాడాడు మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.